నమస్కారం. మన్నెంలో న్యూస్కు స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం పరిరక్షణకు అంకితమైన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల బృందం మరియు అటవీశాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ హరిత కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతిని కాపాడుకోవడం ద్వారానే మానవ మనుగడ సాధ్యమవుతుందనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ రెడ్డి, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి యోగేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో నీడను అందించే, పర్యావరణానికి మేలు చేసే, ఔషధ గుణాలు కలిగిన వివిధ రకాల మొక్కలను నాటారు. ఆసుపత్రి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారేందుకు ఈ మొక్కలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. పచ్చని పరిసరాలు రోగుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కల్పిస్తాయని వైద్యులు తెలిపారు. అందుకే ఆసుపత్రి ప్రాంగణాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షిస్తేనే భావితరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించగలమని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న మన అడ్డతీగల సిహెచ్సిలో జరపడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రాంకి మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు యోగేంద్ర గారు మొక్కలని ఇచ్చి మా చేత నాటించారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాం మరి వచ్చే సంవత్సరం అలా కూడా జరగాలని కోరుకుంటున్నాం. అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ యోగేంద్ర మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు ప్రపంచానికి పెద్ద సవాళ్లుగా మారాయని చెప్పారు. వాటిని ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో మొక్కలను నాటి అడవులను పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని వివరించారు. ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా అడ్డతీగల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా అందరూ డాక్టర్స్, ఆ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. జూన్ 5వ తారీఖు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. కాబట్టి ఇలాగ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ దగ్గర అన్ని మొక్కలు నాటి వీళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలా మొక్కలు పెంచాలనే ఉద్దేశం కూడా చాలా ఉందని చెప్పేసి అని గతంలో కూడా చెప్పున్నారు డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారి సమక్షంలో కూడా ఈ మొక్కలన్నీ నాటడం జరిగింది. ఇంకా మొక్కలు ఇవ్వటం కూడా ఇంకా జరుగుతుంది. వీళ్ళు చాలా చక్కగా కేర్ తీసుకొని మొక్కలన్నీ నాటడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఈ సిబ్బంది అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది మరియు అటవీశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పచ్చని ప్రకృతి, ఆరోగ్యకరమైన జీవితం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రి మరియు అటవీశాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం మన్నెంలో న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.